ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలము ఎలా ఉన్నది? ప్రతిదినము ఉదయము దేవుని యొక్క కృప మనలను కమ్ముకొని ఆ దినమంతా మనల్ని అద్భుతంగా నడిపించుచున్నది. మనము యేసుతో కూడా నడుచుటకు ప్రారంభిస్తే ఆయన చేయి పట్టుకుని మనల్ని చక్కగా నడిపించును. మనకు అనేక ఆలోచనలు ఇచ్చుచున్నారు, వాగ్దానములు ఇచ్చుచున్నారు, మనలను చక్కటి మార్గంలో నడిపిస్తున్నారు. మనం ఎలా ఉండాలి అని ఆయన ఇష్టమును మనకు తెలియజేస్తున్నారు. కనుక దేవుడు మాట్లాడే ప్రతి కార్యమును జాగ్రత్తగా విని దానికి మనల్ని సమర్పించుకుంటే మన జీవితంలో ఎప్పుడూ సంతోషమే, మనసానందము ఉంటూనే ఉంటుంది. సరే, ఈ దినమున దేవుడు ఏ మాట చెప్పుచున్నారు అని మనము చూద్దామా? మత్తయి 5వ అధ్యాయము 14వ వచనములో యేసు చెప్పుచున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మిమ్మల్ని చూసి, నన్ను చూసి దేవుడు చెప్పుచున్నారు, నా పిల్లల్లారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమంటే మన చుట్టూ ఉన్న ప్రజలు, మనము నివసించే ప్రాంతంలో, పనిచేసే స్థలములో, లేక చదువుకునే స్థలములో, బిజినెస్ చేసే ప్రాంతములో, మనము ఉన్న ప్రాంతములో ప్రజలకు వెలుగై ఉండాలి. లోకమునకు వెలుగు అదేమనగా ఉదయకాలము సూర్యుడు ఉదయించినప్పుడు చూశారా? అప్పుడు ఒక గొప్ప సంతోషమైన కార్యము కనబడును. ఏంటంటే చీకటి తొలగిపోతుంది, ఒక వెలుతురు భూమి అంతా విస్తరించుట ప్రారంభించును. అది ఎంతో మనరమ్యంగా, చాలా అందంగా ఉంటుంది కదా. వెలుగు వస్తుండగా ఒక సంతోషము. చీకటి వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఒక భయము, కలవరము అనేకుల హృదయమును కమ్ముకుంటుంది. అందువల్ల మనము వారి వారి గృహాలకు వెళ్ళి మనము నివసించెదము. అయితే వెలుతురు వచ్చిన వెంటనే చూడండి, బయట సంచరించుటకు ప్రారంభించడం. కనుక వెలుగు మన జీవితమునకు చాలా ముఖ్యమైనది. ఈ లోకంలో అనేక విధములైన చీకట్లు ఉన్నవి. పాపపు చీకటి, శాపపు చీకటి, వ్యాధి అన్న చీకటి, సాతాను అన్న చీకటి. వీటన్నిటిలో బాధింపబడిన ప్రజలు అనేక మంది ఉన్నారు. వారి హృదయము చీకటి వల్ల బాధింపబడినందున భవిష్యత్కాలమును గురించిన నమ్మకం లేకుండా భయముతో, కలవరముతో జీవించే అనేకులు ఉన్నారు. కనుక దేవుడు చెప్పుచున్నారు, నా పిల్లలైన మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. మీ వెలుగు ద్వారా వారి జీవితంలో ఉన్న చీకటి తొలగిపోతుంది. మీరు వెలుగై ఉండాలి అని దేవుడు చెప్పుచున్నారు. అది ఎలాగండి నేను వెలుగై ఉండాలి ఆ విధంగా అడిగారంటే, నాకు ఒక సహోదరుడు చెప్పిన సాక్ష్యము, ఒక సమయము ఆశ్చర్యం అనిపించింది. నేను వెళ్ళిన ఒక సంఘమునకు ఒక యవ్వన తమ్ముడు అందరి మధ్య లేచి నిలబడి సాక్ష్యం చెప్పుట వినుచుంటిని. ఏమిటంటే అతను చెప్పాడు, నేను క్రైస్తవ కుటుంబమునకు చెందినవాడిని కాను, అందులోనూ దేవుని మీద నమ్మకం నాకు లేదు, దేవుడనేవాడే లేడయ్యా అని చెప్పేవాడిని. అయితే నేను చదువును ముగించాను, ఉద్యోగము లేదు, భవిష్యత్ కాలమును గురించి నమ్మకం లేదు, ఒక చీకటి నా జీవితమును కమ్ముకున్నది. ఏం చెయ్యాలో తెలియక కలత చెందినప్పుడు ఈ పట్టణంలో నాతో కూడా చదువుకున్న స్నేహితుడు, మేము కాలేజీలో ఒకటిగా చదువుకున్నాము, నా స్నేహితుడిక్కడ ఉన్నాడని విని నేనేమో ఉద్యోగము వెతుకుచుండుటకు కొన్ని రోజులు అతని దగ్గర ఉంటానని అడిగినందున అతడు తన ఇంట్లో నాకు స్థలము ఇచ్చాడు. అతడొచ్చి ఒక క్రైస్తవుడు, దేవుని సేవను చేయుచున్నాడు. నేను అతనితో ఉన్నప్పుడు నాకు ఆహారము పెట్టి గమనించాడు. నేను దైవ నమ్మకము లేనివాడిని. అతడు నా దగ్గర యేసుని గురించి మాట్లాడలేదు. అయితే నా మీద చాలా ప్రేమ చూపాడు, నాకు సహాయం చేశాడు. అతని జీవితమును నేను గమనించాను. అతడు వేదము చదివేవాడు, ప్రార్థించేవాడు, ప్రేమతో ఉండేవాడు. అతని జీవితంలో ఉన్న పరిశుద్ధత, ఆ ప్రేమ, ఆ తగ్గింపు, ఆ కనికరము, ఈ విధంగా ఒక యవ్వనస్తుడు ఇలా ఉండగలుగునా అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఎలా ఇతడు ఇలా ఉండగలుగుచున్నాడు? అప్పుడు నేను అనుకున్నాను, ఇతనితో ఉన్న యేసు, ఆయన ద్వారా ఇతడు ఇలాంటి ఒక ఆశీర్వాదమైన ఒక జీవితము జీవిస్తున్నాడు అని గమనించాను. కనుక ఈ యేసు ఉన్న ఇతని జీవితము ఇలా ఉంటే ఆ యేసు ఎలా ఉంటాడో అన్న ఆసక్తి కలిగింది. నేను ఇతని జీవితము ద్వారా యేసుని ఎరిగి యేసు దేవుడని నేను విశ్వసించుచున్నాను అని చెప్పాడు. దైవ నమ్మకం లేకుండా ఉంటిని, ఇప్పుడు యేసుని దేవుడని విశ్వసించుచున్నాను. ఎలా? ఒక యవ్వనస్తుని యొక్క జీవితము ప్రకాశించినది, అతడు వెలుగై ఉండెను. కనుక ఈ చీకటి అయిన జీవితంలో నుండి ఆ యవ్వనుని జీవితమునకు ఒక వెలుగు కలిగింది. దాని ద్వారా యేసు తెలుసుకున్నాడు. దీన్నే దేవుడు ఇష్టపడుచున్నారు. మీరు పనిచేసే స్థలములో,
మీ జీవితము మాట్లాడాలి. మీరు నివసించే ప్రదేశములో మీ జీవితము ద్వారా ఇతరులు యేసుని చూడాలి. మీ వెలుగు ప్రకాశించాలి. మీ పరిశుద్ధత, మీ తగ్గింపు, మీ ప్రేమ, మీ కనికరము, మీరు సహాయం చేసే గుణము, క్షమించే కృప, ఈ విధముగా యేసుక్రీస్తు నేర్పించిన ఈ స్వభావములు మన జీవితంలోకి వచ్చి అలా మనం జీవించినప్పుడు మన వెలుగు ప్రకాశించును. అనేకులు అందులో ఒక నూతన జీవితము పొందుకొందురు. మీరలా ఉంటారా? దేవుడిలా ఇష్టపడుచున్నారు కదా. అలాగే దేవా, నేను వెలుగై ఉండాలి, నేను ఉన్న స్థలములో, నివసించే స్థలములో వెలుగై ఉండాలి, నాకు కృపనివ్వుడి అని అడిగెదరా? అలాగే ప్రార్థించండి. తండ్రి యేసయ్యా, లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పితిరి, లోకమునకు మీరు వెలుగని చెప్పితిరి. నేను వెలుగై ఉండుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. నా జీవితము ప్రకాశించాలి, నేను ఇతరులకు వెలుగుని చూపించాలి. దానికై నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.